హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని కూడా లైక్ చేస్తూ హైప్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే జూలై 14th నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 13th వరకు అయితే ఉంది కాబట్టి సో లేట్ చేయకుండా మీరైతే వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వచ్చేసి మనకు అయితే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా 904 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. సో ఇక్కడ క్లియర్గా మనకు వేకెన్సీస్ అయితే కేటగిరీ వైజ్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ హుబ్బలి డివిజన్కి సంబంధించి ఓవరాల్గా 237 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్కు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఫిట్టరు, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదైనా ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ ఉన్నాయి, చూసుకోండి. అలాగే మీకు 1 year పాటు అయితే ఈ అప్రెంటిస్ అనేది ఉంటుంది. తర్వాత క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్బలికి సంబంధించి సో ఇక్కడ కూడా మీకు 217 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫిట్టరు, వెల్డరు, మెషినిస్టు, టర్నరు, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటరు, ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్లు. సో ఇక్కడ కూడా మీకు 8 రకాల ట్రేడ్స్ అయితే ఉన్నాయి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చూసుకొని అప్లై చేసుకోండి. 1 year పాటు అయితే మీకు అప్రెంటిస్ అనేది ఉంటుంది. తర్వాత బెంగళూరు డివిజన్కి వచ్చేసి ఓవరాల్గా 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు కేటగిరీ వైజ్గా మెన్షన్ చేశారు వేకెన్సీస్. అలాగే ఫిట్టరు, తర్వాత ఎలక్ట్రీషియన్ జనరల్, ఫిట్టరు, తర్వాత ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, వెల్డరు, ఫిట్టరు. సో ఓవరాల్గా 7 రకాల ట్రేడ్స్ అయితే ఉన్నాయి. 1 year పాటు అయితే మీకు అప్రెంటిస్ అనేది ఉంటుంది. దాంతోపాటు పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత మైసూరు డివిజన్కి సంబంధించి 177 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే మెన్షన్ చేశారు క్లియర్గా. అలాగే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్. సో ఓవరాల్గా 5 రకాల ట్రేడ్స్ అయితే ఉన్నాయి. 1 year పాటు అయితే మీకు అప్రెంటిస్ అనేది ఉంటుంది. తర్వాత సెంట్రల్ వర్క్షాప్ మైసూర్కి చూసుకున్నట్లయితే 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే క్లియర్గా ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఫిట్టరు, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటరు, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్. ఓవరాల్గా అయితే 7 అయితే ట్రేడ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా మీకు 1 year పాటు అయితే అప్రెంటిస్ అనేది ఉంటుంది. సో ఈ అప్రెంటిస్ 1 yearలో మీకు ప్రతి నెల స్టైఫండ్ కూడా ఇస్తారు శాలరీ రూపంలో. సో స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. జస్ట్ మీకు ఎస్ఎస్సి మార్క్స్ ఉంది. తర్వాత ఐటీఐలో వచ్చినట్టు మార్క్స్ని బేస్ చేసుకొని ఎస్ఎస్సికి 50% వెయిటేజ్ ఇస్తారు. అలాగే ఐటీఐకి 50% వెయిటేజ్ అయితే ఇస్తారు. సో ఆ 50% వెయిటేజ్ని కాస్త మీకు మెరిట్ లిస్ట్లో ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. మీకు ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే మీకు జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం 15 years నుంచి మ్యాక్సిమం 24 years వరకు అయితే ఉండాలి. అంటే 15 నుంచి 24 years లోపు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 29 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 27 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 34 years లోపు ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అలాగే డిప్లొమా హోల్డర్స్ అయితే ఈ అప్రెంటిస్కి అయితే అప్లై చేసుకోకూడదు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఓన్లీ ఐటీఐ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. మీకు 100 rupees అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది కూడా మీకు నాన్ రిఫండబుల్. ఒకసారి పే చేసిన తర్వాత తిరిగి అయితే మళ్ళీ రాదు. సో ఇది కూడా మీరైతే ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు, నో ఫీజు. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే 100 rupees అయితే
ఫీజు అనేది ఉంటుంది. అదైతే ఆన్లైన్లో పే చేసుకుంటే సరిపోతుంది. సో హౌ టు అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. www.rrshubli.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు 1 ఇయర్ అయితే అప్రెంటిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ 1 ఇయర్లో నీకు ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇస్తారు శాలరీ రూపంలో. సో అది యాజ్ పర్ దేర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా, వాళ్ళ కంపెనీ రూల్ ప్రకారంగా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఆర్ఆర్సీ నుంచి అప్రెంటిస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.